వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. భారతదేశానికి భారీ దౌత్య విజయం దొరికింది. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మామూలోడు కాదు, అనుకున్నది సాధించిండు. సూపర్ అంటే సూపర్ విదేశాంగ మంత్రి, సూపర్ అంటే సూపర్ హోంశాఖ, సూపర్ అంటే సూపర్ ప్రధాని. అంటే దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టాలి అనే నేతలు పరిపాలనలో ఉంటే ఏ దేశం కూడా తలొంచుకునే అవకాశం లేదు అని నిరూపిస్తున్నారు. ఇలాంటి ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం ఉండడం మనందరి అదృష్టం. సరే, ఏంటి ఎస్ జయశంకర్ గారు చేసిన గంత గొప్ప మాత్కార్యం అనేది తెలియాలంటే ఇది ఇండియా టుడేలోది విశ్వభారతం అనే ఫేస్బుక్ పేజ్లో అప్లోడ్ చేస్తే నేను దాన్ని ప్లే చేయడం కోసం వాడుకుంటున్నా. ఒకసారి చూడండి, చూసినాక మాట్లాడుకుంటాం. Iran foreign minister Arakchi spoke. War rages on, but India shows stellar diplomacy. Only India gets this crucial Strait of Hormuz leeway. US's where tankers are stuck. Indians get safe passage. Right. చూసిండ్రు కదా, ఇంతకంటే ఎక్కువ ప్లే చేయడం. మ్యూజిక్ వస్తుంది, వాళ్ళు కాపీరైట్ కూడా ఇస్తారు కాబట్టి. ఇక భారతదేశానికి భారీ దౌత్య విజయం సాధించారు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్. ఆయన ఎన్నో చర్చలు చేసిన తర్వాత హార్మోజ్ సముద్ర మార్గం ద్వారా భారత జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్లకు ఇరాన్ వెళ్ళడానికి అనుమతి ఇచ్చిందని సమాచారం. అంటే ఆయిల్ ట్యాంకర్స్ వస్తున్నాయి కదా, హార్మోజ్ జలసంధి అనేది అది చాలా సన్నగా ఉన్న ఇది ఈ ట్యాంకర్లు రావడానికి అత్యంత క్రూషియల్ అయిన ప్లేస్ అనమాట. అక్కడ ఏది కనబడితే దాన్ని లేపేస్తోంది ఇరాన్. అలాంటప్పుడు ఎస్ జయశంకర్ గారు వాళ్ళతో మాట్లాడి మన భారత్కు వచ్చే ఆయిల్ ట్యాంకర్లది ఓడలు ఏవైతే ఉంటాయో, ఎక్కడైతే ఏ ఓడకైతే పైన భారత జాతీయ జెండా కనిపిస్తుందో ఆ ఓడలు వెళ్ళిపోవచ్చు, వాటిని పేల్చం అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారట. పుష్పక్ మరియు పరిమల్ అనే 2 ట్యాంకర్లు ప్రస్తుతం ఆ ముఖ్యమైన సముద్ర మార్గం ద్వారా సురక్షితంగా ప్రయాణిస్తున్నాయి. దీంతో పాటు ఇంకో విషయాన్ని కూడా క్లియర్గా చెప్పిందట. భారత జెండా ఉంటే మాత్రమే ఓకే, గంతేగాని అమెరికా, యూరప్, ఇజ్రాయెల్కి సంబంధించిన నౌకలకు కొన్ని పరిమితులు ఉన్నాయి, అవి మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోండి. నిజంగా కూడా ఇంత గొప్ప దౌత్య ప్రయత్నం చేసి విజయం సాధించి ఆయిల్ కొరత రాకుండా భారతదేశానికి చూస్తున్న ప్రభుత్వానికి మనందరం కూడా కృతజ్ఞతలు చెప్పాలి. ఎస్ జయశంకర్ గారు మరియు ఇరాన్ విదేశాంగ మంత్రుల మధ్య జరిగిన చర్చల తర్వాత భారత ట్యాంకర్లు హార్మోజ్ మార్గం ద్వారా వెళ్లేందుకు అనుమతి లభించిందని, దీంతో భారత్కు చమురు సరఫరా కొనసాగడానికి సహాయం అవుతుంది. ఇప్పటికైనా పొగరబోతులారా కళ్ళు తెరిచి చూడండి, ఇదే మోదీ దౌత్య నీతి, ఇదే ఆయన విదేశాంగ విధానం. దానివల్లే ఈరోజు భారతదేశం గర్వంగా కాలరెత్తుకొని ప్రపంచ దేశాల ముందు నిలబడగలుగుతుంది అని. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఈ వీడియో బాగుంది, ఈరోజు సమాజానికి అవసరం అనుకుంటే వీలైనంతగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ మీ అందరికీ తెలిసినవి మన ఛానల్స్ ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి. ఈ 3 ఛానల్స్ కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే మళ్ళీ చెప్తున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా మీరు చేసే ప్రతి రూపాయి సహాయం ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. అండ్ మార్కెటింగ్ యాడ్స్ కోసం ఇప్పుడు స్కూల్స్వి కానివ్వండి, మిగిలిన బిజినెస్లకు సంబంధించి కానివ్వండి, ఏమైనా యాడ్స్ ఆర్ వాయిస్కి ఇవ్వాలి అనుకుంటే 8328500576 నెంబర్కి సంప్రదించండి. జై హింద్, జై భారత్.